ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ గ్రామసభ కండక్ట్ చేయడానికి మా గ్రామ పంచాయతీ గౌరవనీయులైన ఇంకా absent shifted గ్రామంలో 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్లలో కూడా మనం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అనేది 2002లో ఎవరైనా కొత్తగా లగ్గమైన ఆడపిల్లలు కానీ ఎవరైనా కింద కొన్ని ఎవిడెన్స్ ఉంటే మనం నో మ్యాపింగ్ కింద మనం దాదాపు ఏంటంటే ఒక్కొక్క పిఎస్కు 60 చొప్పున 239 ఈ 3 పోలింగ్ స్టేషన్ లిస్టు అంటే ఓటర్ లిస్ట్ వాళ్ళకి పేరు వచ్చింది. కానీ వాళ్ళకు 13 రకాల వాళ్ళకి ఎవిడెన్స్ ఉంటే వాళ్ళ ఆధారాలు ఇస్తే మనం ఈ 239 కూడా ఓటర్ లిస్ట్ లా నమోదు చేస్తామని పర్మనెంట్ గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే లాజికల్ ఎర్రర్ అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు మనకు వేరు ఉంటుంది. నా పేరు చల్ల రామ్మోహన్ అంటే పాన్ కార్డులో రామ్మోహన్ చల్ల వచ్చింది కాబట్టి ఓటర్ లిస్ట్ చుక్క కానీ ఏదైనా ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని లాజికల్ ఎర్రర్ అని చెప్పేసి ఈ మన దరూరు గ్రామ పంచాయతీలో 492 వచ్చినాయి. ఇది ఎలాంటి ఓట్ల లిస్టు మనం ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడదు. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే తల్లిదండ్రులకు అప్పుడు ఏంటంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వ్యత్యాసం ఉండే. ఇది పాసిబుల్ కాదు కదా, 18 సంవత్సరాలు ఉండాలి కదా అని చెప్పేసి అది లాజికల్ ఎర్రర్ అని వచ్చింది. ఇది ఓటర్ లిస్ట్ వాళ్ళు ఇప్పుడు కొత్త ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేసిన దగ్గర వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి 492 మీ ఆధార్ కార్డు కానీ మా జీపీఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ కారోబార్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు మీరు పిలిచినప్పుడు మీ ఫోటో అప్లోడ్ చేయాలి. మీ ఆధార్ కార్డు ఒకటి ఇస్తే సరిపోతుంది. ఈ 492 మేము అప్లోడ్ చేస్తాం. ప్రతిదీ ఏంటంటే బిఎల్ఓ యాప్నే మనం చేయవలసి వస్తుంది. అది ఫోటో క్యాప్చర్ అడుగుతున్నది. ఇంకోటి ఏంటంటే మన దరూర్ గ్రామంలో ఏఎస్డి లిస్ట్ అంటే చనిపోయిన వ్యక్తులు కానీ షిఫ్టెడ్ కానీ డబల్ ఓటర్స్ ఉన్నాడు కానీ అట్లాంటి 209 వచ్చినాయి. ఇవి ఆల్రెడీ మనము ఏఎస్డి లిస్ట్లో పెట్టాము. ఈ ఓటర్ లిస్ట్కి డిలీట్ చేయడం జరిగింది. దాంట్లో గిట్ట మన తప్పులు గిట్ట ఉంటే లిస్టు కూడా మన గ్రామ పంచాయతీ పబ్లికేషన్ చేయడం జరిగింది. జీపీఓ దగ్గర ఉంటుంది కాపీ. దాంట్లో గిట్ట సార్ మేము షిఫ్టెడ్ కాలేదు మనం ఇక్కడనే ఉన్నామంటే ఆ ఓటర్ లిస్టు కూడా ఇప్పుడు మరి ఫామ్ 7 కానీ 8 కానీ పెడితే మేము దాన్ని నమోదు చేస్తామని చెప్పేసి నేను కోరడం జరుగుతున్నది. కావాలి. ఎవరైతే సెల్ఫ్ గా మ్యాప్ కాని సందర్భంలో వారి పేరెంట్స్ కు గ్రాండ్ పేరెంట్స్ మ్యాప్ కావాలని. సో ఈ ఇక్కడ దరూరులో 244, 45, 46 పోలింగ్ స్టేషన్ కు సంబంధించి మనకు 239 మనకు లిస్ట్ లో వచ్చినాయి అప్లికేషన్స్, కానీ మ్యాప్ కాలేదు. సో వాటికి సంబంధించి తహసీల్దార్ గారు ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి మీరు వారు సూచించిన తేదీలో ఇదే గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీ దగ్గర ఉన్న అటవీ హక్కుల పత్రం కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీ పాస్బుక్ కానీ, ఇంకా ఏదేని గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్ పెడితే దాన్ని మనము స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. దానివల్ల ఓటు తీసివేయాలి. అలాంటిది ఉద్దేశం లేదు. ఈ ఎర్రర్స్ అని కొన్ని ఉన్నాయి. ఎర్రర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మ్యాపింగ్ చేసిన సందర్భంలో మా ఫాదర్ పేరు పులి మల్లయ్య అని ఉంది అనుకోండి. ఆయన నాదంలో పులి మల్లయ్య ఉండి వాళ్ళ ఊట్లో మల్లయ్య పులి అని ఉంటే ఆ సాఫ్ట్వేర్ పేరు డిఫరెంట్ అని రికగ్నైజ్ చేసింది కాబట్టి అనామలి కింద వచ్చింది. అది మేము వెరిఫై చేసి కరెక్ట్ అని కొడతాం, అయిపోతుంది. రెండవది, వాళ్ళ కొడుకు ఏజ్ 20 సంవత్సరాలు ఉన్నాయి, తండ్రి ఏజ్ 45 సంవత్సరాలు ఉంది. కానీ ఆయన తండ్రి ఏజ్ కరెక్ట్ నమోదు చేయక ఆయన 37 అంటే తండ్రికి కొడుకు ఏజ్ మధ్య వ్యత్యాసము 16-17 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి కొడుకు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇది తప్పు అని ఒక ఇండికేషన్ వచ్చింది. దాన్ని కూడా మనం వెరిఫై చేసేస్తాం. సో ఎట్లయితే స్పెల్లింగ్ తప్పున్నా, ఇంటి పేరు ముందుండి తర్వాత ఉన్నా, పాత వయస్సు ఉన్న వాళ్ళతోటి మనము మ్యాపింగ్ చేస్తే ఆయన వయస్సు 50 సంవత్సరాలు లోపున్న అలాంటి వాటిని అనామల్సి లాజికల్ ఎర్రర్స్ వచ్చినాయి. వాటిని కూడా మనం వెరిఫై చేసి చేయొచ్చు. ఏవైతే అన్మ్యాపింగ్ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ 13 డాక్యుమెంట్లకు సంబంధించి మనకిస్తే మనం వాటిని ఆన్లైన్ లో నమోదు చేయడం జరుగుతుంది. సో ఎలాంటి వాళ్ళ ఓటు తొలగింపు ఎలాంటిది ఉండదు. ఇవే కాకుండా మనము యాబ్సెంట్ షిఫ్టెడ్ డెత్ కూడా మనం నెక్స్ట్ పబ్లిక్ చేసిన 792 31 మంది సవరించుకోలేదు.
అప్పుడే చేసుకోవస్తుండే ఉంటుంది మన దాంట్లో అనుకున్నాం. 731 మంది మరి ఆనాడు సవరించుకుని వాళ్ళు ఇవాళ ఎవరికి వాళ్ళే సవరించుకుంటామా? అందుకే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉండి మళ్ళీ కూడా ఇట్లా ఫామ్ ఇవ్వాలి, అక్కడ పెట్టాలి, ఇవాళ వార్డు సభలు పెట్టాలి, ఊరూరికి వాడవాడలు పెట్టాలి, పెట్టి ప్రజలకు తెలియజేయాలని చెప్పింది. నేను చాలా బాధతో చెప్తా ఉన్నా. జగిత్యాల పట్టణంలో కూడా అడిగిన ఒక పెద్ద అధికారిని, ఏమైందయ్యా సార్, ప్రతి పోలింగ్ స్టేషన్కు మన బిఎల్ఓ వేరు లిస్టు చదివింది సార్, వచ్చింది సార్ అన్నారు. ఈ లిస్ట్ అప్పటికే చదువుతలేరా? లిస్టు చదువుడు కాదు, మూడు సార్లు ఇళ్ళకి వచ్చారు. 3 సార్లు పోయినా లేదా అమ్మా? అంగన్వాడీ టీచర్లు ఇటు 3 సార్లు పోయినా లేదా? పక్కా పోయినరా? అయినా ఎన్ని ఓట్లు పోయినాయి? 731 ఓట్లు. మనం ఇంటికాడ కూర్చుంటే అంతే సంగతులు. ఇక మిగతా 209 అవి చనిపోయిన వాళ్ళు, ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు. అది కూడా తప్పిపోయి పడితే సవరించుకుంటే ఓటు 2 మిగులుతాయా, లేకపోతే ఇంకో 2 పోతాయా వేరే విషయం. కానీ 731 మాత్రం మీరు ఓటరు కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు వచ్చి రాయించకపోతే పోడు పక్క. ఆమె రైట్ అంతేనా అండి? ఈ రకంగా నియోజకవర్గంలో మీ ఈఆర్ఓగా చెప్పండి, పద్ధతిగా పోకపోతే ఎన్ని అయ్యేటట్టున్నాయి? నాకున్న సమాచారం ఇది 51,000, 61, ఇది 61, ఇట్లా ఒక్క జగిత్యాల నియోజకవర్గాల పోయినసారి ఉన్న ఓట్ల కంటే ఇప్పుడు మనంగిన ఈ టైంలో సవరించుకోకపోతే 90,000 ఓట్లు పోతాయి. ఉన్నే 2,39,000, అలా 90,000 పోతాయి. ఈ ఊర్లే 731 ఓట్లు పోతాయి, ఒకటే ఊర్లే. కాబట్టి దయచేసి ఇది మీ ద్వారా, మా సెల్ ఫోన్ల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది, తప్పకుండా ప్రతి వాళ్ళం కూడా ఓటు ఉందా లేదా చూసుకొని, ఓటు లేకపోతే తప్పిపోయి 209 పడ్డాయి అంటే ఇటుకెళ్ళి మనం ఎటన్నా పోయినాయని పడ్డాయి. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచన అవసరం లేదు. ఓసారి బతుకుందని కూడా చచ్చిపోయినట్టు ఓసారి పడితే పడే అవకాశం ఉంది. చెప్పరాదు, మనం ఎన్నో ఇంటుంటాం. చూసుకొని తర్వాత ఈ మ్యాపింగ్ కానీ, అంటే తండ్రి కొడుకు ఏజ్ అంటే ఎట్లుంటాయంటే ఆధార్ కార్డులో తప్పులు పడతాయి. మీ అందరికీ ఎరకాదు. అయితే తండ్రి పేరు 45 ఉంటాయి, కొడుకు 30 ఉంటాయి. అరే 15 ఇంట్లకు ఎట్లా పుడతాడని చెప్పి పక్కకు పెట్టింది. వాడు పుడతాడా, వెనకటి కాలంలో ఎట్లా లగ్గం చేసుకున్నాడు, అప్పటి చట్టం వేరు. కానీ మనం చూసుకోవాలి. దయచేసి ఈరోజు దరూర్ గ్రామ సభ ద్వారా జగిత్యాల నియోజకవర్గ ఓటు హక్కు కలిగిన యువత నుంచి పెడితే వృద్ధుల వరకు, వృద్ధులైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసిందంటే తప్పకుండా మీ బూత్ లెవెల్ ఆఫీసర్, అంటే ఎక్కువ మటుకు అంగన్వాడీ టీచర్లు వాడికి పోయి మీ ఓటు నమోదైందా లేదా, లేకపోతే ఎందుకు కాలేదు చూసుకొని మరి ఎట్లా చేస్తే అవుతుంది, అది వీలైనంత త్వరగా చేయించుకోవాలి. చేయించుకోకపోతే ఇన్ని ఓట్లు పోతాయి. జగిత్యాల నియోజకవర్గంలో 80,000 ఓట్లు పోయే అవకాశం ఉంది. 80,000 మంది జగిత్యాల నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ దగ్గరికి పోయి ఓటు సవరించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. వేరే దగ్గరికి పోయినానో చనిపోయినానో వచ్చినాయి 51,000 ఓట్లు. ఇంతకుముందు చెప్పినట్టు పేరు తప్పుందనో, తండ్రికి కొడుకు పేరు కలుస్తలేదనో, అక్షరాలు తప్పున్నాయనో, వయసు తప్పున్నదనో, రకరకాల కారణాల వల్ల 51,000 ఓట్లు ఇప్పుడు మనకు ఓటర్ లిస్టులో ప్రచురణ కాలేదు. అంతే కదా, ప్రచురణ కాలే. ఇవాళ మంచి అర్థం చేసుకోవాల్సిన అవసరం మా మీడియా ద్వారా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అంటే టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే 80,000 ఓట్లు ఇప్పుడు రెడీగా ప్రచురణ లేవు. ప్రచురణ అయిన ఓట్లు యాజ్ ఆన్ టుడే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2,09,905 ఓట్లు. ఇవేమో మనకు యాబ్సెంట్ అయ్యి 29 అడగాలి, మిగతా ఏమో పెండింగ్ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఏ ఊర్లో అయినా
వాస్తవానికి ఈ రకంగా ఇంతకంటే పెద్ద మొత్తంలో పెట్టి చేయాలి. ఎందుకు చేయాలంటే ఇవాళ ఇక్కడ పరిస్థితి ఈ 492 మంది, అదేవిధంగా 220 మంది, 731 మందికిన మన బిఎల్ఓ దగ్గరికి పోయి ఎంత ఉన్న సమస్యకిన చెప్పకపోతే వాళ్ళ ఓట్లు ఉండయి. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇవాళ సోషల్ మీడియా కాలం నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే అంటే ఒక్క ఊర్లో 731 ఓట్లు ఎగిరిపోతాయి మనం కానీ బాధ్యతగా చేసుకోకపోతే. నాతో లీడర్ అంటాడు, అరే ఓలోటాలకు పట్టి ఉంటుందా అనే వాళ్ళు చేసుకోరా అంటారు. ఉంటుంది, కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు, మన వార్డు మెంబర్లు కావచ్చు, అందరికి కూడా బాధ్యత. ప్రజాస్వామ్యంలో మనది పేద దేశం, చాలామంది చదువురాని వాళ్ళు ఉంటారు, లేదా ఏదో పని మీద పోయిన వాళ్ళు ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మన అధికారుల మీద, నాయకుల మీద నమ్మకం బాగా పెట్టుకొని ఉంటారు. సంజయ్ కుమార్ సార్ తప్పక చేస్తాడా, లేకపోతే ప్రభాకర్ చేస్తాడు, లేదా మన అంగన్వాడీ టీచర్ అమ్మ చేస్తాడని ఒక గొప్ప నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకం ప్రకారం కూడా మనం పనిచేస్తాం. ఏమంటా మహేష్, పని చేస్తాం. కానీ పని చేస్తామని చెప్పాడ కూర్చున్నప్పుడు కూడా కాగితం తెచ్చో వివరణ ఇవ్వకపోతే ఓటు పోతుంది. ఓటు రేపు ఎవరు ఎటర్న్ చేయొచ్చు, అందరికందరు వేస్తారా? కానీ ఇవాళ ఒక బాధ్యత ఉన్న వాళ్ళం ఆ ఓటు హక్కు పోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, మనం కానీ సవరించకపోతే జగిత్యాల నియోజకవర్గంలోని 2,39,000 ఓట్లకు ఈ రెండు కలిపితే ఎన్ని ఓట్లు పోతున్నాయి? 71, 29, దగ్గర 1,00,000 ఓట్లు పోతున్నాయి. కాబట్టి అందరం కూడా దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ అవకాశం సవరించుకునేది మొన్న కూడా ఉండేనా సార్? ఉండేనా? నాకు తెలియక అడుగుతున్నా. ఈ అవకాశం సవరించుకునేది మొన్న కూడా ఉండే కదా, మొన్న 45 రోజులు ఉండే కదా. మొన్న 40 రోజులు ఇంటింటికి 3 సార్లు మా అంగన్వాడీ టీచర్ అమ్మలు వచ్చింది. అయినా మొత్తం ఓట్లు ఏంటి మన ఊర్లే 2,600కు ఎన్ని ఎగిరిపోయినాయంటే 731 ప్లస్ 209 అంటే 900, 2,600కు 940 ఓట్లు. 2,600 ఓట్లకు 940 ఓట్లు ఇవాళ ఎగిరిపోయినాయి. మనం ఏం పట్టించుకోలేదు అనుకోరి, ఎక్కడో అక్కడ ఉన్నాం అనుకోరి, 10 రోజులలో ఓట్లు వచ్చినాయి అనుకోరి, 940 మందికి ఓటు ఉండదు. ఇది బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో జరిగింది. 10 రోజుల ముందు వేసిరు. ఊరుకో కిన్నుండే అధికారం ఉన్నోళ్ళు చేసేసుకున్నారు టకటక, లేని వాళ్ళు ఓట్లు మాయమైపోయినాయి. కాబట్టి ఊళ్ళే బాగా మంది నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. వేసిన వాళ్ళైనా ఏనోళ్ళైనా నేను అందరికీ ఎమ్మెల్యేనే. నేను 2,39,000 మందికి ఎమ్మెల్యేనే. కాబట్టి 80,000 ఓట్లల్లో నాకు వేసిన వాళ్ళు ఉండొచ్చు, ఏనోళ్ళు ఉండొచ్చు, కానీ ప్రతి వాళ్ళకైతే ఓటు ఉండాలి. బాధ్యత. మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మరి ఈరోజు ఈ విషయాన్ని తెలియజేస్తూ 80,100 ఓట్లు ఆ ఓటర్లు శ్రద్ధ తీసుకొని బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరకు పోయి చేసుకుంటే తప్పకుండా ఓటు ఉంటుంది. దీనికి సమయం ఎంత? సెప్టెంబర్ 16, అంటే ఇవాళకెళ్ళి 20 రోజుల సమయం ఉన్నది. మళ్ళీ అటెండ్కి ఉంటుందా అంటే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మీదకే ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేస్తుంది. కాబట్టి అత్యంత టైం 20 రోజులు. లాస్ట్లో చేస్తే ఏమవుతుంది, ఇవంతా ఆన్లైన్ చేయాలి, సర్వర్ బిజీ అని వస్తుంది. అందరు ఒక్కసారి భోజనానికి అయితే పెడతావా? ఓలేని కోలైతే మంచిగా పెడతావు, రిసెప్షన్ అని మెల్లమెల్లగా తింటారు పిల్లలు అందరూ. అక్కడ అయితే మళ్ళీ లాస్ట్లో సెప్టెంబర్ 15, 16 నాడు పోతే కంప్యూటర్లు పనిచేయి. మనం ఇయ్యాలటికెళ్ళి చేసేసుకొని సెప్టెంబర్ 5 తారీఖు 6 తారీఖు లోపలే మన దరూర్ లాంటి గ్రామం ఇవాళ ముందరికి వచ్చి గ్రామసభ పెట్టిన గ్రామం తప్పకుండా చేసేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.